మై ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే నేను మీషోలోని కొన్ని కిచెన్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానండి. అంటే కొంచెం పనిని తగ్గించే ప్రొడక్ట్స్ అనేవి తీసుకున్నాను అండ్ కేక్ ఐటమ్స్ చేయడానికి యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను. అవి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో అంతా అయ్యాక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీ ఒక్క లైక్ అనేది మా వీడియో షేర్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. అండ్ మీషోలో మనం ప్రొడక్ట్స్ తీసుకునే టైంలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. వాళ్ళు మనకి ప్రొడక్ట్స్ డెలివరీ చేసే టైంలో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడు నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అనేవి నేను ఆల్రెడీ యూజ్ చేసి మీకు చూపిస్తున్నానండి. అంటే బాగున్నాయి, నచ్చాయి, రివ్యూ ఇవ్వడానికి బాగున్నాయని, అంటే తీసుకోవడానికి కూడా బాగున్నాయని మీకు చూపిస్తున్నాను. ఇదైతే మన ఫస్ట్ ప్రొడక్ట్ అండి, మినీ హ్యాండ్ చాపర్ అనమాట. ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది ఇది. ఇందులో మనకి 3 బ్లేడ్స్ అనేవి ఉంటాయండి. మనం ఏవైనా వెజిటేబుల్స్ కానీ ఏమైనా కట్ చేసుకోకుండా ఇందులో డైరెక్ట్ గా వేసి మనం ఇలా లాగుతున్నట్టయితే మనకి అవి ఆటోమేటిక్ గా కట్ అయిపోతాయండి. లోపల బ్లేడ్స్ ఉండడం వల్ల మనకి కట్ అయిపోతాయి. అండ్ ఇందులో మనకి ఏమి ఇచ్చారు అని అంటే 3 బ్లేడ్స్ అనేవి ఇచ్చారు. ఇలా 3 బ్లేడ్స్ వస్తాయి. ఈ 3 బ్లేడ్స్ అనేవి మనకి వెజిటేబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తారండి. అండ్ ఇదొకటి ఇలా ప్లాస్టిక్ లో వస్తుంది. ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే ఎగ్ కానీ లేదా కర్డ్ కానీ దేన్నైనా మనం స్మూత్ గా చేయాలంటే ఇది యూజ్ చేస్తారండి. ఇదైతే మనకి వెజిటేబుల్స్ అనేవి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాము. ఇలా ఇస్తారండి మనకి కంప్లీట్ గా. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 182 రూపీస్ అయితే పడుతుందండి. చాలా బాగుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. ట్రై చేయండి. 182 రూపీస్ కి మంచి ప్రోడక్ట్ అయితే వస్తుంది. అండ్ దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా నచ్చితే మీరు ట్రై చేయండి. ఇది మన సెకండ్ ప్రోడక్ట్ అండి. కెటిల్ అయితే తీసుకున్నాను. మిల్క్ ఆర్ వాటర్ బాయిల్ చేయడానికి కెటిల్ అయితే తీసుకున్నాను. కరోనా టైం కదండి, మనం అంటే గ్యాస్ స్టవ్ మీద పెడితే చాలా టైం పడుతుంది. బట్ కెటిల్లో పెడితే మనకి 1 or 2 minutes లో వాటర్ అనేది హీట్ అయిపోతుంది. బాగా యూజ్ అవుతుంది. బ్రాండ్ వచ్చేసరికి స్కేర్లెట్ బ్రాండ్ అండి. నేను స్కేర్లెట్ బ్రాండ్ లో ఆల్రెడీ బ్లెండర్ అయితే తీసుకున్నాను. అది కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను. నా ఛానల్లో ఉంటుంది. ఒకవేళ మీకు దాని లింక్ కావాలంటే ఆ లింక్ కూడా ఇస్తాను. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 585 ఇలా పడుతుందండి. మనం ప్లగ్ పెట్టేశాక ఇక్కడ ఆన్ ఆర్ ఆఫ్ బటన్స్ అయితే ఉంటాయి ఇలాగా. సో 1 అనేది ప్రెస్ చేస్తే మనకు ఆన్ అవుతుంది, 0 అనేది ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది. మనకి పైన మెటీరియల్ అంతా ప్లాస్టిక్ వచ్చిందండి. బయట అంతా మనకి స్టీల్ మెటీరియల్ అయితే వస్తుంది. మనకి బేస్ అయితే ఇలా వస్తుందండి. ఇది బేస్, దీనికి ప్లగ్ ఇస్తారు. దీని మీద మనం ఇలా పెట్టుకొని బాయిల్ చేసుకుంటాం. ఈ ప్లగ్ అనేది మనం స్విచ్ బోర్డుకి పెట్టేసి మనం వాటర్ అనేది బాయిల్ చేసుకోవచ్చు. 583 రూపీస్ కి మంచిగా వస్తుందండి ప్రోడక్ట్. ప్రెసెంట్ కంపల్సరీగా హాట్ వాటర్ అయితే తాగడం చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఇది కూడా యూజ్ అయ్యే ప్రోడక్టే. ట్రై చేయండి. దీని కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇది మన థర్డ్ కప్ అండి. మెజరింగ్ కప్స్ అయితే తీసుకున్నాను. యాక్చువల్ గా మా అక్క వంట ఛానల్ కోసం నేను ఈ మెజరింగ్ కప్స్ అనేవి తీసుకున్నాను. తనకి బాగా యూజ్ అవుతాయని. తనకే కాదు, ఈవెన్ మనం కూడా వంట ఛానల్లో చూసి సేమ్ గా మెజర్ చేసుకొని మనం ఏదైనా ఐటెం చేయాలంటే అలానే మెజర్ చేసుకొని వేసుకోవాలంటే కంపల్సరీగా మనకి మెజరింగ్ కప్స్ అనేవి ఉండాలండి. ఇలా మనకి 4, 5, 6, 8 మెజరింగ్ కప్స్ అయితే వస్తాయండి. మనకి ఇది 1 టీ స్పూన్ నుంచి స్టార్ట్ అయ్యి 1 కప్, అంటే పెద్ద కప్ ఉంటుంది కదండి, పెద్ద కప్ సైజ్ లోన వచ్చేంత వరకు మనకి మెజరింగ్ కప్స్ అయితే ఇచ్చారండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 195 రూపీస్. ఇది ప్లాస్టిక్ మెటీరియల్ అండి. మనం ఇవేవి పడిపోకుండా, అంటే మళ్ళీ తీసిన జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఇలా ఓపెనింగ్ అయితే ఉందండి. మళ్ళీ తీసి మనం ఇలాగా ఇందులో పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని ఈ క్లిప్ అనేది ఇలా పెట్టుకుంటే మనకి జాగ్రత్తగా ఉంటాయి, ఎక్కడికి పోకుండా. ఐ మీన్ ఎక్కడెక్కడ పడేస్తాం కదా, అలా పడిపోకుండా మనం ఇలా సేఫ్టీగా జాగ్రత్తగా కూడా పెట్టుకోవచ్చు. మనకి ఇవి 8 పీసెస్ అయితే వచ్చేసినాయండి 195 రూపీస్ కి. వంట ఛానల్ వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి ఇవి మీషోలో. దీని ప్రోడక్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ప్లాస్టిక్ వచ్చింది. నేను దీని కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఏమైనా నచ్చితే ట్రై చేయండి. ఇది మనకి 4th ప్రోడక్ట్ అండి. ఇది వచ్చేసరికి వేయింగ్ మిషన్ అనమాట. మనం ఏదైనా ఐటెం ని మెజర్ చేయడానికి మనం ఈ వేయింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తాము. ఇది వంట ఛానల్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. వంట ఛానల్ వాళ్ళు
కప్స్ కంటే ఇంకా ఎక్కువ మెజర్ చేయాలి అనుకుంటే మనకి వేయింగ్ మెషిన్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఇందులో ఇన్స్ట్రక్షన్స్ ఎలా వర్క్ చేయాలి అంటే ఎలా యూజ్ చేయాలనే ఇన్స్ట్రక్షన్స్ పేజ్ కూడా మనకు వాళ్ళు ఇస్తారు. దీని కాస్ట్ వచ్చేసరికి 325 రూపీస్ అండి. చాలా బాగుంది, వర్క్ అవుతుంది. బ్యాటరీస్ కూడా మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే వంట ఛానల్ వాళ్ళకి ఇది సూపర్ గా యూజ్ అవుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ట్రై చేయండి. దీని కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను. ఇది మన 5th ప్రోడక్ట్ అండి. కేక్ మౌల్డ్స్ అయితే తీసుకున్నాను. ఈ 3 మౌల్డ్స్ అనేవి మనకి 251 రూపీస్ అయితే పడుతుందండి. దీనికి సైజెస్ అంటే 3 సైజెస్ లో వస్తాయండి. ఫస్ట్ సైజ్ ఇది, సెకండ్ సైజ్ ఇది అండ్ థర్డ్ సైజ్ ఇది. నేను ఆల్రెడీ వ్లాగ్స్ చేశాను కదా, ఆ వ్లాగ్స్ లో మేము కేక్స్ ఆల్రెడీ చేసాము. వీటిల్లోనే ఈ 3 కలిపి మనకి 351 రూపీస్కి వస్తుందండి. మెటీరియల్ వచ్చి అల్యూమినియం మెటీరియల్ వస్తుంది. కేక్స్ చాలా బాగా వస్తున్నాయండి, అంటే బాగా యూజ్ అవుతుంది కేక్స్ చేయడానికి. అంటే క్వాలిటీ పరంగా కాస్ట్ పరంగా కూడా బాగుంది. 251 రూపీస్కి మనకి 3 కేక్ మోల్డ్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇందులో మనకి డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి, హార్ట్ షేప్, కానీ అవి సింగిల్ గా అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా సెట్ గా అయితే అవైలబుల్ గా లేవు. ఈ 3 సెట్ కలిపి మనకి 251 రూపీస్కి అయితే వచ్చేస్తుందండి. క్వాలిటీ కాస్ట్ అంతా బాగుందండి, మీరు ట్రై చేయండి. నేను దీని కోడ్ కూడా మీకు కంపల్సరీగా మెన్షన్ చేస్తాను. ఇది మన 6th ప్రోడక్ట్ అండి. యాక్చువల్లీ దీంతో పాటు నేను ఒక స్పాచులా కూడా పెట్టాను, 2 కాంబోలో పెట్టాను. బట్ స్పాచులా అయితే చాలా దరిద్రంగా వచ్చింది. అది పాన్ మీద పెట్టి ఆయిల్ అనేది రబ్ చేస్తున్నప్పుడు కంప్లీట్ గా మెల్ట్ అయిపోయిందండి. అస్సలు బాగాలేదు దాని క్వాలిటీ అయితే. దాంతో పాటు నేను స్ట్రైనర్ అయితే పెట్టాను. కేక్స్ చేస్తుంటాం కదా, పౌడర్ అనేది ఇలాగా స్ట్రెయిన్ చేయడానికి మేము తీసుకున్నాం. ఇది చాలా బాగుందండి. ఇది అంటే వెయిట్ కొంచెం ఎక్కువగానే ఉంది. నేను ఒకటే డిసప్పాయింట్ అయ్యాను ఏంటంటే స్పాచులా, దీంతో వచ్చిన స్పాచులా క్వాలిటీ అనేది చాలా దరిద్రంగా ఉంది. అస్సలు ఏం బాగాలేదు. స్పాచులా మొత్తం ఇంకా కంప్లీట్ గా మెల్ట్ అయిపోయింది. తీసుకోవాలి అనుకుంటే సింగిల్ గా ట్రై చేయండి. ఆ స్పాచులా తీసుకోవాలి అంటే అది సెపరేట్ గా ట్రై చేయండి. ఈ 2 కాంబినేషన్ లో అయితే ట్రై చేయొద్దు. దీని కోడ్ నేను మెన్షన్ చేస్తాను. స్పాచులాతో వచ్చింది. ఒకవేళ మీకు స్ట్రైనర్ తీసుకోవాలి అనుకుంటే ట్రై చేయండి. దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 123 రూపీస్ ఇలా పడిందండి. 2 కలిపి 123 రూపీస్. ఇది మన 7th ప్రోడక్ట్ అండి. బీటర్ అన్నమాట. కేక్స్ కి బాగా యూజ్ అవుతుంది. ఒకవేళ బ్లెండర్ తో చేయాల్సిన పని లేకుండా మనం బీటర్ తో చేయాల్సిన వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి బీటర్ అనేది నేను తీసుకున్నాను. దీని కాస్ట్ అయితే 41 రూపీస్ అండి మీషోలోన. బట్ ఏంటంటే షిప్పింగ్ ఛార్జెస్ పడుతున్నాయి. 41 రూపీస్ నార్మల్ కాస్టే పడుతుంది, దీనికి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పడుతున్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అండి. హోల్డర్ అయితే తీసుకున్నాను. ఏవైనా హాట్ ఐటమ్స్ ఉంటే ఇలా హోల్డ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని తీసుకున్నాను. యాక్చువల్ గా మేము న్యూ హౌస్ షిఫ్ట్ అయ్యాం కదా, సో ఎక్కడున్నాయో తెలియదు, అందుకే కొన్ని కొత్త ప్రొడక్ట్స్ అయితే తీసుకోవాల్సి వచ్చింది. ఇదిగోండి హోల్డర్ అయితే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసరికి 156 ఇలా పడింది. బట్ బయట చాలా తక్కువ రేటుకి మనకి ఇదైతే అవైలబుల్ గా ఉంటుంది. మాక్సిమం రిటర్న్ పెట్టేస్తాను. బట్ బాగుంది. నేను దీని కోడ్ ఒకవేళ కావాలి అనుకుంటే దీని కోడ్ కూడా నేను మెన్షన్ చేస్తాను, ట్రై చేయండి. మీషో అనేది మనకి ఇండియాస్ నెంబర్ 1 రీసెల్లింగ్ యాప్ అండి. మీషో యాప్ ని యూజ్ చేస్తే మంత్ కి 25,000 to 30,000 అయితే ఎర్న్ చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? మీషోలో మనకి అబౌవ్ 50 lakhs ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయండి. అవి మనం వాట్సాప్ గ్రూప్స్ లోనే, FB గ్రూప్స్ లోనే షేర్ చేస్తూ మనం మంత్ కి మార్జిన్ అయితే ఎర్న్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా పర్చేసింగ్ అండ్ షేరింగ్ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా? మీషో అనేది మనకి బెస్ట్ రీసెల్లింగ్ యాప్ అండి. అండ్ ఫస్ట్ రీసెల్లింగ్ యాప్. మీషో యాప్ని యూజ్ చేసుకొని మనం మంత్కి ఇంట్లో ఉంటూ 25,000 వరకు ఎర్న్ చేయొచ్చు. అండ్ మీషోలో కేటగిరీస్ అనేవి ఎలా సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ కేటగిరీస్ అనే ఆప్షన్ ఉంది. సో కేటగిరీస్లోకి వెళ్తే మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తాయండి. ఫర్ సపోజ్ నేను లేడీస్ కుర్తీస్ సెలెక్ట్ చేసుకున్నాను. సో అందులో నాకు నచ్చినవి నేను సెలెక్ట్ చేసుకున్నాను. అందులో ఏ క్లాత్స్ ఉన్నాయి, ఏ మోడల్స్ ఉన్నాయో కూడా మనకి అవైలబుల్గా ఉంటుందండి. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నానండి. బ్రాండ్ స్టోర్ కూడా మనకి కొత్తగా యాడ్ చేశారు మీషోలో. నేను ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని రివ్యూస్ కూడా మనకి కిందన ఇస్తారండి. ఈవెన్ అది ఎలా వచ్చింది అనేది ఫొటోస్తో సహా మనకి ఇస్తారు. మనం రేటింగ్ చూసి కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక ప్రోడక్ట్ని సెర్చ్ బాక్స్లో వేసి సెర్చ్ చేయాలంటే ఎలా అంటే సెర్చ్ బాక్స్లోకి వెళ్ళాక ప్రోడక్ట్ కోడ్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేయగానే మనకి ప్రోడక్ట్ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది, ప్రోడక్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాని రివ్యూస్ కూడా కింద మనకు ఉంటాయండి. అవి చూసి మనం తీసుకోవచ్చు. ప్రోడక్ట్ని సెలెక్ట్ చేశాక మనం అది యాడ్ టు కార్ట్కి చేసుకోవాలండి.
సో యాడ్ టు కార్ట్ చేసుకున్న తర్వాత కార్ట్లోకి మనం వెళ్ళాక మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ ఆప్షన్స్ అడుగుతుంది. నేను క్యాష్ ఆన్ డెలివరీ సెలెక్ట్ చేశాక ప్రొసీడ్ ఆప్షన్ వస్తుంది. నేను ఇక్కడ 750 మెన్షన్ చేశాను. ఫర్ సపోజ్ మీరు వేరే వాళ్ళకి ఇది రీసేల్ చేయాలి అనుకుంటే ఆ అమౌంట్ అనేది వేస్తారు. నేను ఇక్కడ 750 వేసాను. 68 అనేది నా మార్జిన్. వాళ్ళు ఈ ప్రోడక్ట్ని 7 డేస్లో రిటర్న్ చేయకపోతే నాకు 68 రూపీస్ అనేవి నా బ్యాంక్ అకౌంట్లో 1 వీక్లో క్రెడిట్ అయిపోతాయి. ఆర్ అదే నా కోసమే తీసుకున్నాను అంటే 682 మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేశాక ప్రొసీడ్ చేస్తే మనకి హౌస్ అడ్రస్ అడుగుతుందండి. అది మెన్షన్ చేయగానే మనకి ప్రొసీడ్ చేయమని అంటుంది. ఆర్డర్ కూడా ప్రొసీడ్ అయిపోతుందండి. అంతే అండి, ప్రాసెస్ అయితే ఇదండి. నేను నా లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా నా లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుంటే మీషో యాప్ అనేది మీకు ఫస్ట్ ఆర్డర్ మీద 30% ఆఫ్ వస్తుంది. ఆర్ 100 రూపీస్ టు 120 రూపీస్ ఆఫ్ అనేది వస్తుంది. నా లింక్ అయితే నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను, ఒకసారి చూసేయండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అనేది మీషోలోనే తీసుకున్నానండి. ఆల్రెడీ దీంతో వీడియో కూడా చేశాను. నేను ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. మీకు ఈ డ్రెస్ కోడ్ కావాలంటే ఆ వీడియోలో ఉంటుందండి. అండ్ ఇప్పుడు తీసుకున్న ప్రోడక్ట్ కోడ్స్ అని నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నానండి. మీకు ఏమైనా నచ్చితే మీరు ఆ కోడ్ అనేది మీషో సెర్చ్ బాక్స్లో వేసి సెర్చ్ చేసినట్టయితే ప్రోడక్ట్ అవైలబుల్గా ఉంటే కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీరు నోటిఫికేషన్లో పెట్టుకుంటే బ్యాక్ టు స్టాక్ రాగానే మీకు ప్రోడక్ట్ అనేది మీషో నుంచి నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆ ప్రోడక్ట్ కోసం. ఒకవేళ మీకు కోడ్ ద్వారా సెర్చ్ చేస్తున్నప్పుడు రావట్లేదు అంటే నేను ఫొటోస్ పెడుతున్నాను కదా, వీడియోని పాజ్ చేసి స్క్రీన్ షాట్ తీసి మీషో సెర్చ్ బాక్స్ సింబల్ పక్కన కెమెరా సింబల్ ఉంటుందండి. ఆ కెమెరా సింబల్ ద్వారా మనం గ్యాలరీలోకి వెళ్ళి తీసిన స్క్రీన్ షాట్ ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే ప్రొడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్న డిఫరెంట్ రీసెలర్స్ ఉన్న మనం రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.